ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. భైరవం ఈ మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది భయ్య. మాస్ రగ్గుడ్ లుక్లో అయితే ఉంది. టీజర్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉందని చెప్పొచ్చు. నాకైతే నచ్చింది భయ్య. బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండ్ మంచు మనోజ్ గారు, నారా రోహిత్ గారు ఈ ముగ్గురు కంబ్యాక్ కోసం అయితే ట్రై చేస్తున్నారు ఈ మూవీతో. ఈ మూవీ అయితే అఫీషియల్ గరుడన్ మూవీకి అయితే రీమేక్ భయ్య. టీజర్ వరకు అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. బెల్లంకొండ శ్రీనివాస్ గారు నటన అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. మన మంచు మనోజ్ గారి డైలాగ్ డెలివరీ అయితే అదర్స్ అని చెప్పొచ్చు భయ్య. నాకైతే టీజర్ వరకు నచ్చింది. చూడాలి ఈ ముగ్గురు ఎలాంటి కంబ్యాక్ ఇస్తారు ఈ టీజర్తో, ఈ మూవీతో. ఆర్జీవి గారు ట్విట్టర్లో అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది భయ్య. మొన్న రీసెంట్గా సత్య మూవీ రిలీజ్ అయితే అయింది. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ మూవీ చూస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో అయితే కన్నీళ్ళు వచ్చాయి. నేను ఇలాంటి గౌరవాన్ని పెంచే మూవీస్ అయితే నెక్స్ట్ తీయబోతున్నానని ఆ స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. చూస్తుంటే ఆర్జీవి గారు కట్టి కంబ్యాక్ అయితే ఇవ్వనున్నారని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఈయన కంబ్యాక్ కోసం ఆల్ టీఎఫ్ అయితే వెయిట్ చేస్తుంది. నేనైతే ఈయనకి బిగ్ ఫ్యాన్ భయ్య. ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఈయన కంబ్యాక్ కోసము. దిల్ రాజు గారు గేమ్ చేంజర్తో భారీ నష్టాలు అయితే కూరుకుపోయారనే విషయం మనందరికీ తెలుసు భయ్య. అందుకే రామ్ చరణ్ గారు ముందుకు వచ్చి నెక్స్ట్ ఒక మూవీకి అయితే ఆయనకు సంతకం పెట్టడం జరిగింది. కాకపోతే రెమ్యునరేషన్ అయితే తీసుకోవడం లేదు భయ్య. మూవీ సక్సెస్ అయ్యాక అందులో షేడ్స్ సక్సెస్ అయ్యే తర్వాత షేడ్స్ పార్ట్నర్గా ఉండబోతున్నారు ప్రొడ్యూసర్గా. ఇదైతే గ్రేట్.